డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కొడాలి నాని నోటి దూల మళ్ళీ మొదలుపెట్టాడు. నిన్న గుడివాడలో జరిగిన ఒక దశదిన కార్యక్రమంలో పాల్గొని కర్మకాండాలన్నీ అయిపోయిన తర్వాత చివరగా ఆ మనిషికి చేయవలసిన క్రతువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ సమర్పించే సమయంలో ఈయన వెళ్ళి మైక్ పుచ్చుకొని అక్కడ నోటి దూల తీర్చుకోవటం మొదలుపెట్టాడు. షర్మిల చేసిన వ్యాఖ్యలు కావచ్చు, విజయమ్మ బయటకు వదిలిన లేఖ కావచ్చు, వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడిపోతున్నాడు అనగానే వీళ్ళందరికీ ఎక్కడ లేని ఇది మొత్తం బయటకు తన్నుకొస్తూ ఉంటుంది. కర్మకాండాలు జరుగుతున్నా కూడా మరో పక్కన మైక్ పుచ్చుకొని రాజకీయ ఉపన్యాసాలు చేయటం మొదలుపెట్టారు. గతంలో ఎప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పుడు ఏం జరిగింది, 2009లో ఏం చేశారు, తర్వాత రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు చెప్పాడు, మళ్ళీ 24కి దొంగలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఈ నెట్ట ఓడించాలి అని వాళ్ళందరూ ప్లాన్లు వేసుకొని ఓడించారు. ఇలాంటి మాటలన్నీ ఓ పక్కన మాట్లాడుతుంటే ఈయన ఏం మాట్లాడుతున్నాడో కూడా చూసుకోకుండా అందులో కూర ఉందా, ఉప్పు అయిపోయిందా, పెరుగు సరిపోతుందా అని చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే బఫే ప్లేట్లలో అన్నం పెట్టుకొని వచ్చి ఈయన ఏదో కొంచెం కామెడీ చేస్తున్నాడు కదా, మనం కూడా కాసేపు చూద్దాం అన్నట్టుగా పక్కన కూర్చునే వాళ్ళు ఉన్నారు. మీరు కావాలంటే ఆ మీడియాలో ఈ రోజున సాక్షి మీడియాలో కూడా అసలు మాస్ కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని అని చెప్పి ఒక వీడియో ఉంటుంది, చూడండి. అందులో నేను కుదిరితే కింద డిస్క్రిప్షన్లో దాని తాలూకు లింక్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా. మైక్ పట్టుకొని అక్కడ ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా ఒకటి జరగగానే వీళ్ళకి లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంటుంది కాబోలు. ఆయన చేసిన అన్యాయాలు కానీ, మా బోటి వాళ్ళ మీద చేసిన దాష్టికాలు కానీ, మా మీద పెట్టిన కేసులు కానీ ఇవన్నీ లెక్కలోకి ఉండవు. ఎందుకంటే మేము పురుగుల కంటే కన్నా కష్టం, మేము అసలు ఇంకా మనుషుల కిందే లెక్క కాదు. వాడు ఒకడు ఉంటాడు, వీడు ఒకడు ఉంటాడు అని గతంలో ఇట్టాగనే నోటుకొచ్చిన మాటలు చంద్రబాబు నాయుడిని కూడా మాట్లాడి, లోకేష్ను కూడా మాట్లాడి, గెలిస్తే చూడు నేను కాళ్ళకాడ కూర్చొని బూట్లు దుడుస్తానన్నాడు. ఎంతవట్టికి తొడవటల ఆ పనే మొదలు పెట్టలా. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నా మీద ఏదో కొంచెం సీతకన్ను వహిస్తుంది కదా, నా కేసులన్నింటిలో నాకు కొంచెం బెయిల్లు వస్తున్నాయి కదా, నా అరెస్ట్ ఏమి ఉండదులే, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళి రాగానే ఒక పక్కన కింద పడిపోవాల్సినవి పడిపోయినాయి. కానీ మళ్ళీ ధైర్యం కూడగట్టుకొని ఈ రోజున మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టి దొంగలందరూ ఒక చోట చేరారు అని అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎంతమంది దొంగలు ఉన్నారనేది ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి కదా. అర్ధరాత్రి ఎళ్ళమ్మటి తిరిగి పట్టాలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తేనే ఈ చెల్లుతాయని ఆ దొంగ పట్టాలన్నింటినీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో తయారు చేపించి పంచిన పేరుని నాని ఈయనకు స్నేహితుడు, మంచోడు, గొప్పోడు అవుతాడు. ఇదిగో నేను అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తానని ఒక పెద్ద లిక్కర్ స్కామ్నే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపి కోటాను కోట్ల రూపాయలు నొక్కేసిన జగన్మోహన్ రెడ్డి మంచోడే అవుతాడు. కానీ మాలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఆ రోజున విప్పి చెప్పే ప్రయత్నం చేస్తే మేమందరం దొంగలం అవుతాం. ఇప్పుడు ఆ దొంగలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించాలి అనుకున్నారట. మరి ఇదేనా మాట్లాడే మాట? అసలు నిజంగా న్యాయంగా చూస్తే కొడాలి నాని చేసిన పనులు గుడివాడలో కూడా ఏంటి చెప్పండి? పల్లంలో ఉన్న భూములన్నిటినీ సెంటు పట్టాలు ఇవ్వటం కోసం యాక్వైర్ చేసే దాంట్లో ఒక పెద్ద అవినీతి, దాంట్లోకి మెరక తోలుతామని చెప్పి ఎక్కడి నుంచో మట్టి తీసుకొస్తున్నాము అని ఓ పెద్ద డ్రామా, దీనికి పనిచేయటానికి ఇదిగో గుడివాడలో ఉన్న నిరుద్యోగులు అందరి పేరిట ఉన్న బ్యాంక్ అకౌంట్లు మొత్తం ఈయనే తీసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చిపోతే దాన్ని ఐటీ వాళ్ళు గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇస్తే మీ అందరికీ చనిపోయినట్టుగా నేను డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాను, ఐటీ వాళ్ళే కదా దాని జోలికి మీరు రారు, మీరు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన ఇతను దొంగ అవుతాడా, లేకపోతే అధికారంలోకి వచ్చిన వాళ్ళు దొంగలు అవుతారా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వీళ్ళకి ఎంత నోటి దురుస్తనం ప్రదర్శించారనేది గతంలో మనం చూసాం. మళ్ళీ అదే నోటి దూల ఇప్పుడు కనపడుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ కొడాలి నాని అరెస్టు ఏ రకంగా ఉండబోతోంది అనేది ఎవరు ఊహించలేకపోయినప్పటికీ వల్లభనేని వంశీ అరెస్టును కూడా ఎవరు ఊహించలేదుగా. తర్వాత ఆయన పరిస్థితి ఎలాగుంది, ఇతను అరెస్ట్ అవుతాడేమో అనుకోగానే ఈయన ఒక మరి ఆరోగ్యం బాగలేదు అనేది ఒక కారణం ఈయనకు వచ్చి పడగానే ఆ విషయంలో ఈయన కొంచెం తప్పించుకున్నాడు. మళ్ళీ మరి ఇప్పుడు నోటి దూల ప్రదర్శిస్తున్నాడు కాబట్టి కూటమి ఏం చేస్తుంది అనేది చూడాలి. కాకపోతే వీళ్ళ నోటి దురుసు అందుకే చెబుతారు పెద్దలు, తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదన్నట్టు కొడాలి నాని వల్లభనేని వంశీ కూడా ఎక్కువ కాలం ఏం ఊరుకోరు, మళ్ళీ జైలుకు పోయే ప్రయత్నాలే చేస్తారు. ఇదే ఈరోజు కుండబద్దలు.